పోలీసులందరూ మీ వాళ్ళే. ఆ. స్టార్ట్ అయ్యి వెళ్ళాలి 6 వెళ్ళేసరికి ఒక 1 అవర్ 7 వస్తావు 8 వచ్చి స్నానాలు చేస్తావా? నలుగురు స్నానాలు నేను చేయను. నేను ఆల్రెడీ రాత్రి చేస్తాను. నేను చేశాను రాత్రి. సో చాలా పెద్ద ప్లానింగే. చూసారుగా ఎంత పెద్ద ప్లాన్ వేసుకున్నామో హోటల్లో. ఈ హోటల్ నుంచి బయలుదేరాం 5:30కి. ఈవెన్ పబ్లిక్ అంతా రాముల వారిని రామేశ్వరం టెంపుల్ని దర్శించుకోవటానికి వెళ్తున్నారు. సో రామేశ్వరం టెంపుల్ స్టోరీ ఏంటంటే, రాముల వారు సీతమ్మ గారి కోసం రావణాసుడు సీతమ్మని తీసుకెళ్తాడు కదా. సో ఇక్కడ నుంచి శ్రీలంక వెళ్ళటానికి శివుడికి పూజ చేసి, ఒక లింగం ప్రతిష్ఠ చేసి, పూజ చేసి, శివుడి దగ్గర నుంచి రావణాసుడిని చంపటానికి పర్మిషన్ తీసుకొని ఇక్కడి నుంచి లంకకి వెళ్ళి రావణాసుడిని చంపి సీతమ్మ వారిని తెచ్చుకున్నాడు అని అంటారు. అండ్ ఇంకో సేయింగ్ ఏంటంటే, రామేశ్వరం పోతే శనీశ్వరం పోయినట్లే అని కూడా నానుడి. సో రామేశ్వరం నుంచి ధనుష్కోడి మొత్తం 20 కిలోమీటర్లు ఉంది. మాకు 20 మినిట్స్ చూపించింది గూగుల్లో టైం డిస్టెన్స్. సో 5:30కి ఎర్లీ మార్నింగ్ మేము బయలుదేరాము. అయితే రామేశ్వరంలో ఏమవుతుంది అంటే, ధనుష్కోడి వెళ్ళే దారి 6:00కేమో ఓపెన్ చేస్తారు పొద్దున్నే. మరి ఎన్నింటికి క్లోజ్ చేస్తారో తెలీదు. సో అక్కడికి వెళ్ళేసరికి అన్ని గేట్లు వేసి ఉన్నాయి. అక్కడ పోలీస్ వాళ్ళు చెక్ పోస్ట్ ఉంది. పోలీస్ అతన్ని అడిగితే 6కి ఓపెన్ చేస్తా అన్నారు. సో మేము ఒక 20 మినిట్స్ అక్కడ వెయిట్ చేసి వాళ్ళు గేట్ ఓపెన్ చేసిన తర్వాత మెల్లిగా పొలం అని బయలుదేరాము. బయలుదేరితే దారిలో ఇక చూడండి భయ్య ఎంత చీకటిగా ఉందో అసలు. దానికి తోడు రైన్ పడింది భయ్య, చించి ఆరేసింది అనమాట. అసలు విజన్ అనేదే లేదు. మొత్తం రెయిన్ గేర్ అదంతా తీసుకెళ్ళాము. అవన్నీ వేసుకున్నాం కాబట్టి సరిపోయింది. లేకపోతే పుహార్ అనేది అనమాట. సో ఎట్లయితే మొత్తానికైతే సన్సెట్ చూద్దామని అందరం చాలా యాంగ్జైటీగా బయలుదేరాము. మొత్తం 4 ఫ్రెండ్స్ కలిసి ఇది మొత్తం ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఇది రామేశ్వరం నుంచి కన్యాకుమారి నుంచి కేరళ అన్నమాట. సో హైదరాబాద్ నుంచి 3 బయలుదేరాము. వాళ్ళల్లో ఒకళ్ళది BMW 300cc, ఒకళ్ళదేమో హిమాలయన్ 450cc, నాదేమో కవాసాకి 650cc. ఇంక వైజాగ్ నుంచి వచ్చే భయ్యాదేమో KTM అడ్వెంచర్ 350cc అనమాట. సో హైదరాబాద్లో ఎర్లీ మార్నింగ్ 5కి మేము స్టార్ట్ అయితే, ఆ సేమ్ టైం ఆయన కూడా వైజాగ్ నుంచి బయలుదేరాడు. సో మేము అద్దెకి వచ్చిన 6 గంటకల్లా తను కూడా వచ్చాడు. మనోడు మంచి రైడరు. పెద్ద డిస్టెన్స్ ఏమీ లేదు, కాకపోతే మేము ఆక్కుంటూ వచ్చాము. తను మేము అందరం కలిసి మళ్ళీ చెన్నై దాకా వెళ్ళాలి కదా. 600 కిలోమీటర్స్ మాకు హైదరాబాద్ నుంచి వచ్చింది. మరి వైజాగ్ నుంచి 650 అంతే ఉంటుంది. సో అందుకని చెప్పి తను ముందర బయలుదేరాడు. సో అక్కడ లంచ్ చేసుకొని అక్కడి నుంచి బయలుదేరి చెన్నై వచ్చి అక్కడ హోటల్ తీసుకొని ఆ రోజు రెస్ట్ తీసుకొని రాత్రికి మళ్ళీ పొద్దున్నే చెన్నై నుంచి రామేశ్వరం బయలుదేరాం. అక్కడికి కూడా 600 కిలోమీటర్లు అప్రాక్సిమేట్గా. అక్కడికి వచ్చేసరికి కూడా ఈవినింగ్ 7 అయింది. సో నిన్న రాత్రి హోటల్ తీసుకున్నాము. హోటల్ తీసుకొని ఇక పొద్దున్నే చూసారుగా మా డిస్కషన్ అదంతా ఎట్లా ఇది అని మొత్తం స్కెచ్ చేసుకొని బయలుదేరాం.
ఈ రైన్ ఏమో బీభత్సంగా కొడతా ఉంది. మరి సన్‌రైజ్ చూడటానికి చాలా ఎక్సైటింగ్ ఉన్నాం గానీ, మరి నాకైతే ఇదేదో తేడాగానే ఉంది. ఎంతవరకు చూడగలం ఏంటి అనేది. ఇక్కడ దారిలో మాత్రం మనకి ఇక్కడ ఇదంతా ఫుడ్‌కి ఎక్కడ మేము ఇబ్బంది పడలేదు. అండ్ ఈ వ్యూ పాయింట్ దగ్గర కూడా చాలా హోటల్స్, రెస్టారెంట్లు ఉన్నాయని చెప్పారు. అక్కడ మొత్తం ఫిష్‌లు అవన్నీ కూడా ఫ్రై చేసి పెడతారు. మీకు ఎలా కావాలంటే అలా చేసి పెడతారని చెప్పారు. ఇక్కడ కనుక్కుంటే పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్ ఇక్కడ చేద్దామని డిసైడ్ అయ్యాం. కానీ మరి ఆ టైంలో మరి వాళ్ళు ఉంటారా లేదా, మరి ఏంటి మా టైము అదంతా సెట్ అవుతుందా లేదా అని అది కూడా ఒక డౌటే, చూడాలి. సరే, మొత్తానికి ఇక అట్లా వాన మెల్లిగా కొంచెం తగ్గింది. చూస్తానే తెల్లారిపోయింది. అసలు ఈ సముద్రం మధ్యలో మరి మట్టి, రాళ్ళు అన్నీ పోసి ఇట్లా రోడ్డేశారు. అసలు ఇది మొత్తం థ్రిల్లింగ్, అసలు క్రేజీ, మ్యాడ్, ఈ ఏం వర్డ్స్ వాడాలో అర్థం కావట్లేదు. వ్యూస్ అయితే మాత్రం సూపర్గా ఉన్నాయి. మా వాళ్ళు పాపం వ్యూ కూర్చొని చూస్తే కెమెరాలో అంత ఇదిగా కనపడదు అని హెల్మెట్ చిన్ మౌంట్ పెట్టారు. సో సాడిల్ రైడింగ్ అంటే నుంచొని కొంచెం ఎత్తులే వస్తుంది కదా కెమెరా. సో సాడిల్ రైడింగ్ కూడా చేశారు. నేను చేశాను కానీ మరి దీంట్లో అంత గొప్పగా వస్తా రాదా, ఎందుకు అంటే వాన చినుకులు అయ్యి పడతా ఉన్నాయి, కెమెరా మొత్తం తడుస్తూ ఉంది. తెలీదు మరి ఎక్కువ స్పీడ్ కూడా వెళ్ళలేకపోతున్నాం. ఎక్కడ స్కిడ్ అవుతుందా, ఎక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంటుందా అనేది కొత్త రోడ్లు కాబట్టి సో కొంచెం జాగ్రత్తగానే ఒళ్ళు దగ్గర పెట్టుకొని వెళ్తా ఉన్నాము. సో ఇది అయిపోయిన తర్వాత మనకి మెల్లిగా డెస్టినేషన్కి రీచ్ అయ్యాము. అసలు ఇక్కడ ఈ రౌండ్ అబౌట్ లో ఒక స్తూపం పెట్టారనమాట. 4 సింహాలు ఉంటాయి కదా మన భారతీయ చిహ్నం. అది పెట్టారు. దీన్ని ఇది మన ఇండియా టిప్ అనమాట, లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా, వన్ ఆఫ్ ది. సో ఇక్కడ నుంచి శ్రీలంక కనపడుతుంది అని చెప్పి కూడా విన్నాను. కానీ డే టైంలో అంత దూరం 30 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి. చాలా మంది శ్రీలంక కనపడతలేదు అని అయితే పాపం బాగా డిసప్పాయింట్ అయ్యారు. పెద్ద విజన్ అయితే క్లియర్ లేదు. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇది మాత్రం నిజంగా అసలు ఎక్స్ట్రాడినరీ అండి. ఈ వ్యూ మాత్రం మాటల్లో చెప్పలేము, అనుభవించాల్సిందే. అసలు చెప్పలేమండి మాటల్లో, చూడాల్సిందే. మీరు అందరూ వచ్చి ఇక్కడ ఏదో టెంపుల్ కనపడింది లోపలికి, సముద్రం లోపలికి ఉంది. మనవాడు ఎందుకో దానికి కూడా వెళ్దాం అన్నాడు. కోదండరామర్ టెంపుల్ అంటే కోదండరాముడు టెంపుల్ అనమాట. మన వాళ్ళు తమిళ వాళ్ళు అంతే రాస్తారు కదా. ఇది కూడా మస్తు ఉంది భయ్యా వ్యూ. అసలు గాలి బీభత్సంగా కొడుతుంది. సీ మధ్యలో కదా, ఇది కూడా దారి వేసినట్టున్నారు. చూద్దాం ఏమవుతుందో. సన్ రైజ్ అయిపోయింది భయ్యా మేము రాకుండానే. సారీ, మాకు ఏమైందంటే క్లౌడీ ఉండే, మబ్బులు పైనుంచి వచ్చింది. జనరల్గా సీలో నుంచి రైజ్ అయితేమో అని చూసాము, అవ్వలేదు. బ్యాడ్ లక్. కోదండరాముడంట అమ్మలాలా, ఏదో కుమారుడంట అయ్యలాలా.
శివుని కుమారుడు అంట. ఫ్లో మిస్ అయితే కష్టం భయ్య, మిస్ అవ్వకూడదు. రోడ్డు ఇది డెడ్ ఎండ్. అది రామసేతు. అది రామసేతు. ఓకే, రామసేతు ఇక్కడ ఉంది భయ్యా. అక్కడికి వెళ్ళి చూసాం కానీ అక్కడ కాదు. ఇది రామసేతు. పేడదోకి ఇచ్చేస్తున్నారు. బాగుందబ్బా సీనరిక్. ధనుష్కోడి వెళ్ళే దారి మధ్యలో రాముడి గుడి ఉంటుంది. ఆ రాముడి గుడి దగ్గర నుంచి దూరంగా రామసేతు కనపడతా ఉంటుంది. మనమేమో వెళ్ళి ఆ లాస్ట్ పోల్ దగ్గర రామసేతు గురించి ఎత్తుక్కుంటూ ఉంటాం. ఇక్కడ గైడ్లు కూడా ప్రాపర్గా లేరు. ఎవరినన్నా అక్కడ లోపల నుంచే తెచ్చుకోవాలి. రామేశ్వరం నుంచి తెచ్చుకుంటే అప్పుడు వాళ్ళు ఉంటే చెప్తారు. ఇక్కడైతే ఎవరు అవైలబిలిటీ లేరు ప్రస్తుతానికి ఈ టైంలో పొద్దున్నే 7.